వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో పండుగ వాతావరణంలో సాగిన నియోజకవర్గ టీడీపీ మహానాడు, రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం మహానాడు ఆదివారం లయన్స్ క్లబ్ కళ్యాణ్ మండపంలో అంగరంగ వైభవంగా జరిగింది. టీడీపీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుండి భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలివచ్చారు. కార్యక్రమాన్ని వందే మాతరం గేయంతో ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ మహిళా మనులు జ్యోతి ప్రజ్వలన గావించారు. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సభ ప్రాంగణానికి ముందు ఆపరేషన్ సింధూర్లో అసువులు బాసిన వీర జవాన్లను స్మరిస్తూ మౌనం పాటించారు. కడపలో 27, 28, 29 తేదీలలో జరిగే మహానాడు విధి విధానాల గురించి ఆయన వివరించారు. ఈ నెల 22న అమలాపురంలో జరిగే పార్లమెంట్ మహానాడుకు కూడా అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలి రావాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోపాలబాబు, చింతపల్లి వీరభద్రరావు, గరిగపాటి సూర్యనారాయణ, అక్కల రిష్వంత్ రాయ్, నెక్కింటి బాలకృష్ణ, మెడిశెట్టి సూర్యనారాయణ, సలాది పటాభిరామయ్య, పెంకే సాంబశివరావు, కొత్తపల్లి శ్రీను, జాస్తి విజయలక్ష్మి, చిన్ని కృష్ణ, పేపకాయల నారాయణరావు, మెడిశెట్టి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ముఖ్యంగా ఈరోజు ఈ సభా కార్యక్రమంలో మన పెద్దలు అందరికీ కూడా, వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. అలాగే మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా వందనం, పాదాభివందనం. మీ అందరికీ కూడా, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు గత కాలంలో 1983కి ముందు మన ఆంధ్ర రాష్ట్రం ఒకసారి అందరూ చూడండి. ఎక్స్-ఆత్మ చైర్మన్ అల్లూరు దొరబాబు గారిని కూడా వేరే నడుస్తుందిగా కోరుతున్నాం. ఎక్స్-ఆత్మ చైర్మన్ అల్లూరు దొరబాబు గారిని కూడా వేరే నడుస్తుందిగా కోరుతున్నాం. ఓకే సార్, ఒకసారి అందరూ ఇలా చూడండి సార్. సభాధ్యక్ష స్థానం వహించి మరి మినీ మహానాడు కార్యక్రమానికి సభాధ్యక్షులుగా అందరి కోరిక పైన
ఫౌండేషన్ తరఫున ఆ నాయకులు వాసుశెట్టి సత్యం వాసుశెట్టి ఫౌండేషన్ అధ్యక్షులు మరియు తెలుగుదేశం నాయకులు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులైనటువంటి వాసుశెట్టి సత్యం గారిని సభాధ్యక్ష స్థానం వహించి ఈ కార్యక్రమాన్ని చేయడం పెద్దలు గరిపడుతున్నారని గారి కోరిక మీదకి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగిందండి. క్లాప్ ద్వారా అభినందనలు. తర్వాత మరి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు పోలిట్ బ్యూరో సభ్యులు వారు రావాల్సి ఉన్నది. వారు వచ్చిన తర్వాత మరి వేదికను అలంకరిస్తారు. తర్వాత రెడ్డి అనంత కుమారి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు, వారిని కూడా ఆహ్వానిస్తాం. వారు ఇచ్చినటువంటి వేదికను అలంకరిస్తారు. తర్వాత గణికృష్ణ గారు కూడా తర్వాత నియోజకవర్గ పరిశీలకులు వారు కూడా రావాల్సి ఉంది. మరి పెద్దలు మరి గరిపాటి సూర్యనారాయణ గారిని ఎక్స్ఏఎంసీ చైర్మన్ వారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత నెక్స్ట్ జడ్పీ వైస్ చైర్మన్ చింతపల్లి వీరభద్ర గారు పెద్దలు చింతపల్లి వీరభద్ర గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఎక్స్ మున్సిపల్ చైర్మన్ శ్రీ రాజగోపాల నరసరాజు గారు గోపాలబాబు గారు రావాల్సి ఉంది. వారు వచ్చినట్టే వేదికను అలంకరిస్తారు. తర్వాత రాబోయే రోజుల్లో ఈ 4 సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన సుభాష్ గారు ఏం చేస్తున్నారో, ఏ పనులు చేస్తున్నారో నేను ప్రత్యేకించి పెద్దలందరూ మాట్లాడి ఒక ఉదాహరణ, ఇక సూపర్ 6 ఏమైంది అంటారు సిగ్గు లేకుండా. సూపర్ 6 భాగమేనా తమ్ముడు? ఈ మహిళా మనులకి గ్యాస్ అందిస్తున్నాం. ఆ గ్యాస్ అందించే కార్యక్రమం చూస్తే ఒకటే భాగమైనటువంటి మహిళా మనుల గురించి ముందు మాట్లాడతాను. మీకు గ్యాస్ ఇస్తానన్నాం. గ్యాస్ ఇస్తానని ఒక సిలిండర్